ఏ దిశగా నడుస్తుంది? ఇప్పుడు వితౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ గవర్నమెంట్ హెడ్స్ ఆ జీపీఎస్ పేరుతో జీవో ఎలా వచ్చేసింది, గెజిట్ ఎలా అయింది? ఇవి $1,000 million క్వశ్చన్ ఇదైతే ఏమంటారు? అందరికీ ఏంటంటే ఇప్పుడు గతంలో ఉద్యోగులకు భయపడుతుంది, ఉద్యోగం పోతుందనే భయం, లేకపోతే ఈ ఉద్యోగం రావడానికి కారణమైనటువంటి ప్రభుత్వం పైన భక్తి. సార్ మీ వాయిస్ కొద్దిగా లోలో ఉంది. ఇప్పుడు ఆ భయభక్తులు లేకుండా పోయాయి అన్నమాట. అంటే ఎలా ఉద్యోగులకు ఈ పాలకులకు మధ్య గీత అది పల్చనైంది కాదు, అసలు చెరిగిపోయినట్టుగా కనపడుతుంది. అది అసలు గతంలోనే థిన్ లైన్ ఏది మనకి ఉద్యోగులకు పాలకులకు మధ్య. అంటే వీళ్ళు అంటకాగుతున్న విధానం మనం చూస్తున్నాం. ఏది గత కొంతకాలంగా మన రాష్ట్రమే కాదు, అన్ని రాష్ట్రాల్లో దేశంలో ఒక ఉద్యోగ వర్గాలకి పాలక వర్గానికి మధ్య ఆ గీత చెరిగిపోవటమే ఇవాళ ట్రాజడీ అన్నమాట. ఇప్పుడు ఇదేదో ఒక జీవో ఇష్యూనో ఒక గెజిట్ ఇష్యూనో కాదు, రేపొద్దున ఇంకేం జరుగుతుందో ఏది దీన్ని కోవర్టులుగా చూడటం కాదు. ఇదేంటి, గతంలో మనం రాజద్రోహం అనేవాళ్ళం, ఇప్పుడు రాజులు లేరు కాబట్టి దీన్ని ఏమనాలా, ప్రజాద్రోహంగా చూడాలి. ఒకవైపేమో ప్రజా తీర్పు కనపడుతుంది, ఈ ప్రజా తీర్పుకు కారణమైనటువంటి అంశాలపై వచ్చే జీవులపైనే ఈ విధమైనటువంటి ఉపేక్ష, ఇది ఒక దీన్ని విధేయతగా చూడాలా, వాళ్ళ కోసం వీళ్ళు బలిపశువులు అవుతున్నారా? ఇప్పుడు ఇంటి దొంగని మనం ఈశ్వరుడు కూడా పట్టలేడు అని అంటారు, అది కాదు. ఇక్కడ ఇది ఒక నమ్మక ద్రోహంగా చూడాలి. దీనిలో అవినీతి కోణమే కాదు, ఇక్కడ ఒక కుట్ర కోణం కూడా ఉందన్నమాట. జీపీఎస్ జీవో రిలీజ్ కానీ గెజిట్ కానీ ఇది గత ప్రభుత్వ నిర్ణయాలని, మరి ఈ ప్రభుత్వం మారినప్పుడు ఈ ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా దాని సమీక్షలు జరుగుతున్నప్పుడు, ఒకవైపు శ్వేతపత్రాలు ఇస్తున్నప్పుడు వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే దీన్ని జారీ చేసినట్టుగా కనపడుతుంది. తద్వారా ఈ ప్రభుత్వాన్ని మరి అస్థిరపరిచే కుట్ర, లేకపోతే కూలదోసే కుట్ర, లేదు దీన్ని ఏదో సంక్షోభంలోకి నెట్టే కుట్రగానే మనం చూడాలా. గతంలో మనం చూసాము ఏంటి, ఉద్యోగులు వాళ్ళు కేవలం వాళ్ళ యొక్క ఉద్యోగ ధర్మానికే పరిమితమై వాళ్ళ కుటుంబానికి ఏదైనా కావాలంటే వాళ్ళ యొక్క అలవెన్స్లు కానీ వాళ్ళ టీఏలు డిఏలు వాటి కోసం ఫైట్ చేసే విధానం చూసాం. కానీ ఒక నాయకుడి కోసం బలయ్యే ఉద్యోగుల్ని ఇప్పుడే చూస్తున్నాం అన్నమాట. నాయకుడి కోసం జైళ్ళకి వెళ్ళే ఉద్యోగులను కూడా చూడాల్సి రావటమే శోచనీయం. అంటే ఏంటి, తనకు ఒక భరోసానా, ఈ నాయకుడు తనకి నిలబడతాడనా, ఇతను ఎవరికి విధేయంగా ఉంటున్నాడు, ప్రజలకు విధేయంగా ఉండాల్సినటువంటి ఉద్యోగులు, ప్రభుత్వానికి విధేయంగా ఉండాల్సినటువంటి ఉద్యోగులు, నాయకుడి విధేయత ఏంటి? ఇది వ్యక్తి ఆరాధనగా చూస్తామా? ఆ వ్యక్తి కోసం వీళ్ళు భ్రష్టులు అవుతున్నారా? వాళ్ళు భ్రష్టులు అవటం కాదు, వాళ్ళ కుటుంబాన్నే భ్రష్టత్వం పట్టిస్తున్నటువంటి పరిస్థితి అన్నమాట. ఇది వాంఛనీయం కాదు, దీనికి అడ్డుకట్ట వేయాలా, మొగ్గలోనే దీన్ని తుంచాలి. ఎందుకు సార్ అంటే కైండ్ ఆఫ్ స్లో డౌన్ హస్ బీన్ నోటీస్డ్ ఇన్ 4.0 గవర్నమెంట్. చంద్రబాబు గారి వేగం ఎందుకని కనిపించట్లా? అంటే ఇది ఎందుకంటే ఇది మేజర్ కాన్స్పిరసీ. నేనేది ఇట్లాంటి వాటి మీద శ్రద్ధ ఎక్కువ ఉండాలి. చిన్న చిత్తక అంశాలు అంటారా సర్దుకుంటాయి నిదానంగా, ఎలాగూ ఆయన లైన్లో పెట్టగలరు. బట్ ఇది మొదట్లోనే తుంచేయకపోతే రేపు పొద్దున చంద్రబాబు గారి ప్రభుత్వం పేరుతోటి, అదే ఎన్డీఏ ప్రభుత్వం పేరుతోటి అక్కర్లేనివన్నీ జీవోల రూపంలో వచ్చేయచ్చు. మనం ఆ ప్రమాదాన్ని మనం ముందరే ఊహించాలి, పసిగట్టాలి, దాన్ని అడ్రస్ చేయాలి కదా. మనం ఈ ఇష్యూ కూడా ఇది జీపీఎస్కి సంబంధించినటువంటి ఇష్యూ, గత ప్రభుత్వ పతనానికి కారణమైనటువంటి అంశాల్లో ఇదొక ఇష్యూ. ఏది, ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత గత ప్రభుత్వం తెచ్చుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రజా తీర్పు కూడా మనం చూస్తున్న దాంట్లో ఇప్పుడు ఈ ప్రభుత్వ విషయానికి వచ్చేసరికి మీరు అన్నట్టుగా నేను దీన్ని చంద్రబాబు ప్రభుత్వంగా చూడలేదు. ఇదేంటి, ఇది కూటమి ప్రభుత్వం. అసలు ఆయన ఎక్కడ నోరు తెరిసిన తెలుగుదేశం అనే మాట ఆయన నోటెమ్మటే రావటం లేదు. కూటమి ప్రభుత్వమే అంటున్నటువంటి దీంట్లో మరి ఆయనలో కూడా వర్కింగ్ స్టైల్ మారిందా అంటే స్వల్ప వ్యవధి 35 రోజుల్లోనే మనం ఏం కామెంట్ చేయాల్సినటువంటి కానీ మొగ్గలోనే యాంగిల్ ఉంది కాబట్టి మనం దీని మీద ఎక్కువసేపు అండర్ స్కోర్ చేసి మాట్లాడతాం. అధికారుల్లో ఇది ఒక పెడధోరణి మనం చూస్తున్నాం. గతంలో చూసాం, ఏదో ఒక రాష్ట్రంలో ఒక ఉన్నతాధికారి పాదాభివందనం చేస్తాడు, ఏది ముఖ్యమంత్రికి, కట్ చేస్తే ఆ ఉన్నతాధికారి వెంటనే కౌన్సిల్లో కనపడతాడు. అంటే ఇప్పుడు అదే ఎమ్మెల్సీ మళ్ళీ ఎక్కడున్నాడు,
మరో పార్టీలోకి వెళ్ళిపోయే పరిస్థితిలో కండవా మార్చేసిన దీంట్లో అంటే వీళ్ళ విధేయత ఇది అవినీతి పట్ల విధేయతగా కనపడుతుందే తప్ప దీన్ని వ్యక్తి పట్ల విధేయతగా కూడా చూడలేము. కానీ ఇప్పుడు ఎలుకలు ఉన్నాయని మనం ఇల్లు తగలబెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఏది ఉన్నారు, ఎలుకలు ఉంటాయి, ఎలుకలు లేకుండా ఎందుకుంటాయి, కట్టిన వాటిని జాగ్రత్తగా ఏరివేయటమే ఆ ఇంటి యజమానిగా ఇవాళ ముఖ్యమంత్రి కానీ కూటమి ప్రభుత్వం కానీ తీసుకోవాలా చర్యలు, కఠిన చర్యలే చేపట్టాలా. అధికారుల్లో కొంతమంది నిజాయితీ పరులు ఉంటారు, ఉద్యోగుల్లో కొంతమంది రుజువర్తనతో ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళల్లో నమ్మకం మళ్ళా దెబ్బతినకూడదు. చాలా బ్యాలెన్స్డ్గా వెళ్ళాల్సిన అంశం, దీన్ని మొగ్గలోనే తుంచాల. చూద్దాం. రైట్. విజయ్ కిరణ్ గారు ఎలా చూస్తున్నారండి? అంటే ఈ డెవలప్మెంట్ అంత శ్రీనివాస్ గారు అంటే అంత వాంఛనీయ పరిణామం అయితే కాదు, అన్వాంటెడ్ డెవలప్మెంట్. దీన్ని మరి అడ్రస్ చేయకపోతే అసలు ఎంతమంది ఉన్నారు కోవర్ట్లు, ఈ కోవర్ట్లు ఏం చేస్తున్నారు, దీన్ని మరి మీరు అడ్రస్ చేయాలంటే వైసీపీ ఒక మాట అంటుంది, ఆయనకి ఒక అలవాటు ఉంది చంద్రబాబు గారికి, ఫీడ్బ్యాక్ కోసం ఆయనే ఇటువంటివి చేసి ముందర జనంలోకి వదిలి ఫీడ్బ్యాక్ని బట్టి తర్వాత యాక్ట్ చేస్తారండి. సో ఇటువంటి ఈ పసలేని వాదనలు, ఆరోపణలు, వీటికి సమానం చెప్పాలి మరి గవర్నమెంట్ అయిన తర్వాత సమానం చెప్పాలి. దీన్ని అడ్రస్ చేయకపోతే మాత్రం దీని విపరిణామాలు చాలా తీవ్రంగానే ఉంటాయి. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో మరి సిద్ధంగా ఉందా వీటిని అడ్రస్ చేయడానికి, లేకపోతే ఆరోపణలు వస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుందా? గుడ్ మార్నింగ్ అండి, మీకు ప్యానల్ సభ్యులకి 99 వ్యక్తులందరికీ కూడా శుభోదయం అండి. అంటే ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ ఇది. గతంలో ప్రభుత్వం అంటే ప్రజాపాలన, అధికారులు వారి సర్వీస్ రూల్స్ ప్రకారం పనిచేయటం, ఆ విధమైనటువంటి ప్రాక్టీస్ ఉండేది. ఈ 19 నుంచి 24 వరకు ఉద్యోగస్తులు ఇదేదో సర్వీస్ రూల్స్ కాకుండా పొలిటికల్ రూల్స్ ఫాలో అవ్వటం మొదలుపెట్టారు. దానివల్ల ఆ 5 సంవత్సరాల్లో వాళ్ళకి తలకెక్కించుకున్నది ఏంటంటే ఇక జీవితాంతం అంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నంత కాలం వైసీపీపై ప్రభుత్వం ఉంటుంది, ఇక మాకు తిరుగులేదు అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఒక విధమైనటువంటి మానసిక పరిస్థితికి వెళ్ళిపోయారు. ఆ ఊహించని పరిణామంతో ఈ 164 సభ్యుల సంఖ్యతో విజయ దుందుమి మోగించిన తర్వాత దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఎవరు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూల్స్ పాటించే మనస్తత్వం కలిగినటువంటి అధికారులు కానీ. దీనిలో భాగంగా ఒక్క సచివాలయ స్థాయిలోనే కాదండి, ఇవాళ మేము నియోజకవర్గ స్థాయిలో కూడా చూస్తూ ఉన్నాం. టక్మంట్ వచ్చేస్తున్నారు, రకరకాల పోస్టింగ్లు తెచ్చుకుంటున్నారు, అది పోలీస్ డిపార్ట్మెంటే కానివ్వండి, మంత్రుల పేషీల్లో కానివ్వండి, ఇటు ఎమ్మెల్యేల అఫీషియల్ పిఎల్ల విషయంలో కానివ్వండి, అన్నిటి దగ్గర కూడా ఎవరైతే గతంలో వైసీపీ రూల్స్ ఆధారంగా పనిచేసిన అధికారులు ఉన్నారో వారిలో చాలామంది వారికి ఉన్నటువంటి నైపుణ్య కళలు ఉంటాయి కదా, ఆ కళలన్నీ కూడా ప్రదర్శించి పోస్టింగ్స్ తెచ్చుకుంటా ఉన్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏదో 4 గోడల మధ్య ఉండి రికార్డెడ్ వీడియోస్ పంపించి న్యూస్ కవర్ చేసే వ్యక్తి కాదు. ఇటు గ్రామ సచివాలయంలో పంచాయతీలో జరిగేటువంటి వ్యవహారం దగ్గర నుంచి సెక్రటేరియట్ దగ్గర జరిగే వ్యవహారం వరకు అన్నిటి మీద ఫోకస్ పెట్టగలిగిన కెపాసిటీ కలిగినట్టు సమీక్షిస్తా ఉన్నారు. ఎక్కడెక్కడైతే ఇంత పెద్ద వ్యవస్థలో కొంత సహజంగానే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, మనకంతా అన్ని 100% చేయగలుగుతాం అనేటువంటిది కాదు, కానీ వాటన్నిటిని కూడా సవరించుకుంటాం. ఇప్పుడు ఎప్పుడూ లేదు, మనం చూస్తున్నాం, ఇన్ని ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి, వస్తా ఉన్నాయి, పోతా ఉన్నాయి, కానీ ప్రభుత్వానికి సంబంధం లేకుండా జీవోలు రావడం అంటే చాలా తీవ్రమైనటువంటి కార్యక్రమం అది. దాన్ని ఖచ్చితంగా ఆదిలోనే తుంచివేయాల్సిన బాధ్యత ఉంది. ఏదో తెలుగుదేశం పార్టీ గానో ఎన్డీఏగా కాదు, ఇది సర్వీస్ రూల్స్కి వ్యతిరేకంగా చేసినటువంటి కార్యక్రమం. దీనిపైన కఠినమైన చర్యలు ఉంటాయి. ఎవరైతే వైసీపీ రూల్స్ ఆధారంగా పనిచేస్తా ఉన్నారో వారు ఇప్పటికైనా సరే అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. ఏదో గతంలో లాగా ఏదో ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చుంటాడు, మేము ఏ డ్యాన్స్ వేసినా చెల్లిద్ది అనుకుంటే కుదరదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీ అందరికి కూడా గుంజిలు తీపిస్తాం ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళందరి చేత. కాబట్టి ఇప్పటికైనా సరే వీటన్నిటి మీద పార్టీ, అదేవిధంగా ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి తీవ్రంగా వర్క్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా మీరు అన్న ప్రకారంగా వీటిని ఆదిలోనే తుంచివేయాల్సిన బాధ్యత, గురుతుల బాధ్యత, ఇదేదో చిన్న బాధ్యత కాదు. ఎందుకంటే అసలు ప్రభుత్వానికి తెలియకుండా జీవో రావటం అనేది
చాలా తీవ్రమైంది. ఖచ్చితంగా అదే అంటా ఉన్నారు. గతంలో ఉద్యోగ సంఘ అధ్యక్షుడిగా చేసినటువంటి వెంకటరామరెడ్డి పాత్ర ఇందులో ఉందని. ఎవరి పాత్ర ఉన్నా వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా తీవ్రమైన చర్యలు ఉంటాయి. వీటన్నిటిని స్ట్రీమ్ లైన్ చేయాలి. అంటే విజయ్ కిరణ్ గారు అసలు అంటే టెక్నాలజీ పరంగా తెలుగుదేశం పరిపాలనలో చాలా సమూలంగా మార్పులు తీసుకొచ్చారు. అంటే ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ, అటువంటిది ఈ కాన్స్పిరసీని ఎలా పసిగట్టలేకపోయింది మీ ప్రభుత్వం? ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి. ఎంత సైనికుడైనా, ఎంత నైపుణ్యం కలిగినటువంటి నాయకుడైనా కానీ ఒకటో ఆరో శత్రువు వారు ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ఐరన్ డోమ్ ఉంది, అయినా ఒకటో ఆరో వెళ్ళి పడతా ఉంటాయి. దానిపైన ఖచ్చితంగా ఆ ఒకటో రెండో కూడా ఎట్లా ఆపాలి అనే దాని మీద వర్క్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ చేసినటువంటి ఈ దుశ్చర్యలు చేసినటువంటి ప్రతి వారు కూడా చట్టపరంగా శిక్ష అనుభవించాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం తప్పకుండా చెప్తా ఉన్నాం. లేకపోతే స్థానికంగా కూడా ఇటు డిపార్ట్మెంట్ పరంగా కూడా గతంలో కేసులు పెట్టిన వాళ్ళు, అంటే కేసులు పెడితే తప్పు లేదు, ప్రభుత్వ పెద్దల మనసు గెలుచుకోవడానికి కేసులు పెట్టారు. చూడండి, ప్రభుత్వ పెద్దల మనసు గెలుచుకోవడం కోసం 3rd డిగ్రీ 4th డిగ్రీ ఉపయోగించారు. చూడండి, అటువంటి వారిని పైన తప్పుడు కేసులు పెట్టిన వారి పైన మాత్రం వారు ఈ రోజున పోస్టింగ్లకు ప్రయత్నిస్తూ ఉన్నారు. పోస్టింగ్లు కూడా కొన్ని దగ్గర అదే నేను చెప్పినట్టు ఐరన్ డోమ్ లోంచి తప్పించుకొని వచ్చినట్టు కొన్ని పోస్టింగ్లు కూడా ఆ విధంగా పడ్డాయి. కాబట్టి వాటన్నింటిని కూడా సమీక్ష జరుగుతూ ఉంది. వాటిని కూడా తీసివేస్తా ఉన్నారు. ఎవరైతే సర్వీస్ రూల్స్ పాటిస్తారో వారిని మాత్రమే ప్రభుత్వంలో పనిచేసే విధంగా పనిచేస్తా ఉన్నాం. రామ్ కుమార్ గారు, ఒకసారి రామ్ కుమార్ గారు చూశారు కదా, అంటే ఈ కోవట్ల గోల సెక్రటరియట్లో మొదలైంది. దాదాపు మోర్ దెన్ ఎ మంత్ అండి గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అంటే ఇప్పుడు కొంత కుదుటపడి ఉంటుంది, గవర్నమెంట్ స్థిరపడి ఉంటుంది. ఖచ్చితంగా ఏంటంటే సటన్లీ ఎవరు చేశారు, ఈ జీవో జారీ వెనకాల ఎవరున్నారు, గెజిట్ అవ్వటం వెనకాల ఎవరున్నారు, ఇది ఆదరాబాదరాగా జరిగిన వ్యవహారమా లేకపోతే ఆర్గనైజ్డ్గా జరిగిన వ్యవహారమా, ఎలా చూస్తున్నారు మీరు దీన్ని? వాస్తవ్ గారు గుడ్ మార్నింగ్ అండి. అలాగే డిబేట్లో ఉన్న మిగతా పెద్దలు కూడా. ఇప్పుడు గ్రహణం వీడాక విగ్రహం శుద్ధి చేస్తారండి పూజారి గారు. అయితే ఆ చుట్టూ ఉన్న ప్రదేశం ఇంకా శుద్ధి కాలేదండి. విగ్రహం మీద నుంచి వచ్చిన ఇంకా నీరు, ఆ పైనుంచి వచ్చిన అన్ని కూడా ఇంకా ఆ గదిలో ఉండిపోయినాయి అనమాట. ఆ గుడి లోపల అవన్నీ కూడా శుద్ధి చేస్తే, అదంతా కూడా క్లీన్ చేస్తేనే కానీ ఇటువంటి వ్యవహారాలు ఆగవు. వాస్తవ్ గారు చాలా చోట్ల అంటే మీరు అన్నారు చూసారా, సెక్రటేరియట్ లో అధికారులు ఇప్పటికీ కూడా చాలా క్యాజువల్ గా ఒకరికొకళ్ళు నవ్వుకుంటూ వెళ్తున్నారంటే, నవ్వుకుంటూ అంటే ఎటకారంగా చెప్పుకుంటూ, పైన ఏం జరిగినా ఇంకా ఉండాల్సిన ప్లేస్ లో అంటే ఎక్కడెక్కడైతే ఏవేవైతే ప్లేస్మెంట్స్ ఉండాలో ఆ ప్లేస్మెంట్లు అన్ని చోట్ల కూడా ఇంకా వైసీపీకి వీర విజయులుగా ఉన్న వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మీరు లీక్ అన్నారు కానీ లీక్ లో ఇటువంటి ఇంప్లిమెంట్ చేయాల్సిన స్థానాల్లోనూ వారు ఉన్నారనేది వారు చెప్పుకుంటారండి సెక్రటేరియట్ లో. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ని ఐపీఎస్ని పై స్థాయిలో మార్చారు. ఇక కింద స్థాయిలో కూడా చాలా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందండి. గత ప్రభుత్వంలో వీరు చేసిన అరాచకాల వల్లే ప్రజలందరూ కూడా రియాక్ట్ అయ్యి ఈ స్థాయికి తీసుకొచ్చారు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే అండి, అధికారులు ఎవరైనా కానివ్వండి, ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే కింద స్థాయి గ్రూప్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైనా కానివ్వండి, ఒకళ్ళకి వీర విధేయులుగా అయిపోతామనే కాన్ఫిడెన్స్ కొంతమందిలో కలిగేసరికి అటువంటి అధికారులు అలా పనిచేస్తున్నారండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీళ్ళ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే నిజాయితీగా పనిచేసే వాళ్ళు కూడా ఏంటి మన లైఫ్ ఎంత వేస్ట్ చేస్తున్నాం అనే అనుమానాలు కూడా లేదా డిప్రెషన్కి లోనే అవకాశం ఉంటుందండి వాళ్ళు. ఇప్పటికీ చూడండి, మన చిన్న ఎగ్జాంపుల్ బయటపడింది. ఎవరో ప్రద్యుమ్న గారా ఎవరో, వారి వైఫ్ ఏమో వైసీపీ సోషల్ మీడియాలో లాయర్. ఆయన 8వ తారీఖు నుంచి 10వ 12వ తారీఖు దాకా ఎవరికి బ్రేక్ దర్శనాలు ఇవ్వకూడదంటే ఆయన ఒక రెడ్డి గారికి ఎవరికో వారిచ్చారు లెటర్. ఎవరు కాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి లాయర్ ఆయన, ఆ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాయర్. సో ఇవన్నీ జరుగుతున్నాయంటే మరి గమనించాలంటే అంటే ఇక్కడ రెండు యూఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ టు అన్కనెక్టబుల్ థింగ్స్ అండి. ప్రద్యుమ్న గారు ఒక అధికారిగా ఆయన ఆ లెటర్ ఇవ్వడం వరకు మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఉండొచ్చు. బట్ ఆయన భార్య ఇంకెక్కడో ఉద్యోగం చేసుకునే విషయంలో మీకు అభ్యంతరాలు ఉండడానికి వీల్లేదు కదా. అదే ఆమె ఉద్యోగ స్వేచ్ఛకు సంబంధించిన అంశం. దాంట్లో వన్ కెనాట్ ఇంటర్వీన్ ఆర్ వన్ కెనాట్ ఇంటర్ప్రిట్ ఆర్ వన్ కెనాట్ కామెంట్.
అంటే ఎక్కడో ఉద్యోగం చేసుకోవడంలో కాదు, కానీ వేరే రాజకీయ పార్టీలో ఉద్యోగం తప్పే ఉందండి, పాయింటెడ్. తప్పే ఉంది. ఇప్పుడు మన ఇళ్లలోనే నలుగురు అన్నదమ్ములు అంటే నలుగురు 4 చోట్ల చేసుకుంటుంటారు, తప్పే ఉంది. ఉద్యోగానికి సంబంధించి మనం మాట్లాడలేమండి. బట్ ప్రజుమ్న గారు చేసిన అభ్యంతరకరమైన వ్యవహారానికి సంబంధించి అయితే మనం క్వశ్చన్ చేయొచ్చు ఖచ్చితంగా. అదేంటండి ఆ టైంలో ఇవ్వకూడదు అనేది కూడా గవర్నమెంట్ రూల్. అది ఉంది, అదే ఆ మారటోరియం ఉంది. ఆ మారటోరియాన్ని ఆయన వైలేట్ చేశాడు. దట్ కెన్ బి క్వశ్చన్ అంటారు. రైట్. ఇప్పుడు ఎలా ఉంటదంటే అండి, నిన్న మొన్న విజయసాయి రెడ్డి, సరే మళ్ళీ దానికి వెళ్ళదు కానండి. అంటే పాయింట్ ఏంటంటే ట్రేసెస్ వెనకాల కనిపించుతాడు, పోనీ అనుమానాలు ఇంకా ఎక్కువ అవుతాయి లేదా, పోనీ అది చెప్పండి మీరు. ఒక వ్యక్తి మీద దాని వెనకాల వేరే రంగులు కనపడతాయి. అప్పుడు ఏంటంటే మీ ప్రభుత్వం చెప్పాలి, వైసీపీకి అనుబంధంగాను, లేకపోతే రామ్ కుమార్ గారు ఎన్డీఏ ప్రభుత్వం ఏం చెప్పాలంటే వైసీపీకి అనుబంధంగా ఎవరైనా పనిచేస్తుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ పార్టీలకి రాజీనామా చేసి వచ్చేమనండి అనే ఒక మౌఖిక ఆదేశాలన్నా కనీసం మీరు ఇవ్వగలగాలి. చెప్పండి, మాట్లాడండి, కూటమిలో మాట్లాడుకొని మీరు. ఖచ్చితంగా నేను అదే అంటున్నానండి. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా 2 పార్టీలో ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి, కానీ నేను ఇదే వాళ్ళు మీరు అన్నట్టు వాళ్ళు ఇష్టమే, అగ్రీ విత్ యు. మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఒక పార్టీలో ఉంటారు, ఆమె భర్త ఇంకో పార్టీలో ఉన్నారు మొన్నటిదాకా. మరి ఇవన్నీ కూడా వస్తాయి ఫోర్ ఫ్రంట్ మీదకి. సో మనం ఏంటంటే వైల్ వీఆర్ కామెంటింగ్ వీ నీడ్ టు లుక్ ఎట్ అవర్ బ్యాక్. నేను చెప్తున్నా కదండి, నేను చెప్తున్నాను కదా, అనుమానాలు ఎక్కువ అవుతాయి అనేది చెప్తున్నాను. పొలిటికల్ వేరు, జాబ్స్ వేరు. ఆ జాబ్స్ అది కూడా చీఫ్ మినిస్టర్ సెక్రటరీగా ఉన్నవారు ఆయన, కాబట్టి అనుమానాలు ఎక్కువ అవుతాయి అంటున్నాను. మరి ఏం చేస్తుంది సార్ చీఫ్ మినిస్టర్ సెక్రటేరియట్ ఏం చేస్తుంది? ఇంతలా వెట్టింగ్ చేసి పెట్టుకున్నారు కదా ఆఫీసర్స్ని, ఏం చేస్తుంది? అవునండి, ఇప్పుడు తీయాలండి. నేను ఇందాక చెప్పాను కదండి, ముందు గుడిలో ఉన్న లింగాన్ని అక్కడ శుద్ధి చేశారు, చుట్టూ కూడా కొంత శుద్ధి చేస్తానే కానీ ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా అన్ని తొలగిపోయే అవకాశం లేదండి. అక్కడ ఉన్న ఇంకా చాలా మంది మీరు అన్నట్టు కోవర్ట్లు అందరూ ఉన్నారు, మెసేజ్లు పాస్ చేసేవాళ్ళు. ఇంకేంటి లాస్ట్ మన డిస్కషన్ లోనే చెప్పారండి, ఎక్కడ ఇది హోమ్ మినిస్ట్రీ గారి ఆఫీసులోకి అదే వారి సెక్రటరీగా ఇంకొక ఆఫీసర్ వెళ్ళారండి, గత వైసీపీ హయాంలో చేసిన ఆఫీసర్. ఇలా చెప్పుకున్న ఇవన్నీ కూడా ఒకటి కట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ అవుతేనే కానీ ఈ ప్రక్షాళన జరగదనేది అనిపిస్తుందండి. అంటే ఇది కూడా ఏమంటే 1 నెల అయింది ఆయన నెత్తి మీద. అప్పుడు మా ప్రభుత్వం మీద ఎంత భారం ఉందంటే, గత ప్రభుత్వం వదిలేసిన ట్రేసెస్ అన్ని కూడా మేమే క్లీన్ చేసుకోవాల్సిన ఘోరమైన పరిస్థితిలో ఉన్నామండి. ఇక్కడ ఇప్పుడు వాళ్ళు ఇవే చిన్న చిన్న పొరపాట్లు అంటే పర్లేదు సార్. రామ్ కుమార్ గారు జీపీఎస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒక జీవో పాస్ అవుతున్నప్పుడు మనం వీ జస్ట్ కాంట్ బ్యాంక్ అప్ ఆన్ ద సెక్షన్ ఆఫీసర్స్. సెక్షన్ ఆఫీసర్ డ్రాఫ్ట్ తయారు చేసినప్పుడు, ఐఏఎస్ ఆఫీసర్ సంతకాలు పెడుతున్నప్పుడు, ఫైనల్గా చీఫ్ సెక్రటరీ అప్రూవల్కి వెళ్ళినప్పుడు 3 దశల్లో వెట్టింగ్ జరగాలి కదా. ఏమైపోయింది 3 దశల్లో? కాదండి, ఇది వారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇది వచ్చిందనేది మనం అంతా అది అన్ని చోట్ల చూస్తున్నాం అండి, యాజ్ పర్ డేట్స్, న్యూస్ పేపర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అక్కడ అంటే వెళ్ళే ముందు వా ప్రభుత్వానికో లేదా గత ప్రభుత్వానికో ఆ నాయకుల మీద అనుబంధంగా ఉన్నవాళ్ళు గబా చేసేసి ఈ దేనికైనా సరే సిద్ధపడి చేసిన పనిది. ఖచ్చితంగా దీంట్లో ఎవరున్నారో బయటపడుతుంది. ఆల్రెడీ ఒక అధికారి సెలవు మీద వెళ్ళిపోయారు, ఇంకో ఇద్దరిని ఎవరో ట్రేస్ చేశారని కూడా చెప్తున్నారండి. రైట్, ఇది ఈ పని చేసిన వాళ్ళల్లో. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తా అండి. ఒకసారి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వస్తాం సార్. ఒక వ్యవస్థని అవ్యవస్థగా ఎలా మార్చగలరో మీరు నేర్పించి చూపించారు సార్ దేశం మొత్తంలో మిగిలిన అన్ని రాష్ట్రాలకి, అన్ని రాజకీయ పార్టీలకి. ఒక అదుపు లేకపోతే ముఖ్యమంత్రి ఎప్పుడైనా సెక్రటేరియట్కి వస్తే ఒక సీఎం వస్తున్నారు, లేకపోతే మినిస్టర్స్ వస్తున్నారు. గడిచిన 5 ఏళ్ళు అదేం లేదు. మొత్తం ఏదో కాలకేయ రాజ్యంలాగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రావటం పోవటం అనేది జరిగింది. కానీ లేదా ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టుకోవడానికి పేర్ని నాని గారు ఉపయోగపడింది. కానీ సెక్రటేరియట్ నిజంగా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎప్పుడన్నా అక్కడ ప్రభుత్వం పనిచేస్తుందా? మీరు అధికారంలో ఉండగా సెక్రటేరియట్లో ప్రభుత్వం పనిచేసిన దాఖలాలు ఏమన్నా కనిపించినాయా? ఇదేం విమర్శగా తీసుకోమాకండి, ఒక మాట రివ్యూ లాగా చూడండి. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే. ముందుగా మీకు 99 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న సభ్యులకి, రాష్ట్ర ప్రజలకి శుభోదయం. మా ప్రభుత్వంలో పని చేయడం అయిపోయింది, ప్రభుత్వం మారడం అయిపోయింది. సుమారుగా 40 రోజులు పైబడింది ఆ ప్రభుత్వం మారి. ఇన్ని జరిగిన తర్వాత
గతంలో ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? మేము మొన్నలా పనిచేసాం, నిన్నెలా పనిచేసాం, గతంలో మా అడ్మినిస్ట్రేషన్ లో మేము కింగులు, ఉద్యోగస్తులందరూ మాకు అనుకూలంగా ఓటేశారు, ఉద్యోగస్తులందరూ మా పక్షానే ఉన్నారు, ఇవన్నీ చెప్పారు. సరే, ప్రజలు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత జిపిఎస్ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి నోటీసులో లేకుండా జీవో రాలేదు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, వ్యవస్థల మీద కానీ అడ్మినిస్ట్రేషన్ మీద కానీ భారతదేశంలో అసలు భారతదేశానికే అడ్మినిస్ట్రేషన్ నేర్పింది చంద్రబాబు నాయుడు అనే రీతిలో ఆయన్ని ప్రమోట్ చేశారు. ప్రమోట్ చేసి అంత శక్తివంతుడు ఆయన ప్రభుత్వంలో ఒక అది ఉద్యోగులకు సంబంధించిన ఒక జీవోని ఆయనకు తెలియకుండా వచ్చింది అంటే ఎవరికన్నా చెప్పినా ఎవరన్నా విన్నా నవ్విపోతారు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, గత ప్రభుత్వంలో మేము అధికారంలో ఉన్నప్పుడు సిపిఎస్ అన్నారు, జిపిఎస్ తెచ్చారు, అది చేయలేకపోయారు అనే దాని మీద ఆ పాయింట్ మీద విపరీతమైన ప్రజల్లో విమర్శలు విపరీతంగా చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు ప్రజలు మీరు సిపిఎస్ అన్నారు, మేము ఇచ్చిన జిపిఎస్ వైసీపీ వాళ్ళు ఇచ్చిన జిపిఎస్ ఇస్తున్నారు. మీరు స్టార్టింగ్ చంద్రబాబు నాయుడు గారి మీద దాడితో మొదలు పెట్టారు. అది మంచి పద్ధతి కాదు. సార్, నీ దాంట్లో నేను కాదనట్లేదు, మీరు చెప్పిన మాట కాదనట్లేదు, కానీ కాదనట్లేదు, మీరు చెప్పిన మాట కాదనట్లేదు, మీరు మాట్లాడండి. మీరు స్టార్టింగ్ చంద్రబాబు నాయుడు గారు ఆ జియో ఇచ్చారని చెప్పే దాని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. మీ టైంలో మీరు అభ్యంతరం వ్యక్తం చేయొచ్చండి. మీరు మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే చేయించారు అనలేదు కదా వెంకటేష్ రెడ్డి గారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేయించారని మేము అనలేదు. వ్యవస్థలో కొంతమంది చీడపురుగులు మాట్లాడండి. రైట్, వెంకటేష్ రెడ్డి గారు మాట్లాడదలుచుకుంటే అది మాట్లాడేది, తప్పేం లేదు. రైట్, మాట్లాడండి వెంకటేష్ రెడ్డి గారు. ఇప్పుడు గత ప్రభుత్వం మేము అది చేస్తాం ఇది చేస్తాం, గతంలో ప్రతిపక్షంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం మేము అది చేస్తాం ఇది చేస్తాం ఏదైనా చేస్తాం, అడ్మినిస్ట్రేషన్ లో మేము కింగులు అధికారులు సెటరైడ్ చేస్తాం, గెలిచిన తర్వాత కూడా తాట తీస్తున్నాడు, మొత్తాన్ని కూర్చోబెడుతున్నాడు. అడ్మినిస్ట్రేషన్ అంటే ఇక నుంచి ఎట్టుంటుందో చూడండి అని చెప్పిన ఇదే డిబేట్ లో మనం చాలా చూసాం. ఇప్పుడు ఆ జీవో రిలీజ్ అయ్యి ఏదో ప్రజల్లో మీరు గతంలో చేస్తున్నారు కదా, ఒకటి కాదు, గతంలో అన్నయ్య ఒక జిపిఎస్ఏ కాదు, చెత్త పన్ను విషయం తీసుకోండి. గతంలో 2 రూపాయలు 3 రూపాయలు వసూలు చేస్తే చెత్త పన్ను, చెత్త ముఖ్యమంత్రి, చెత్త ప్రభుత్వం, ఇంకా బూతులు కూడా మాట్లాడారు. ఇప్పుడు దాన్ని 3 రూపాయలు చేసి వసూలు చేస్తున్నారు. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే గతంలో ఏమైతే మనం చెప్పామో మేనిఫెస్టో అవ్వచ్చు, హామీలు అవ్వచ్చు, అవన్నీ కూడా ఏమీ చెయ్యకుండా యూటర్న్ తీసుకొని ఇప్పుడు ఈ అధికారుల మీద చివరికి ఎటొచ్చారంటే అధికారుల మీద నిందలు వేసే పరిస్థితికి వచ్చారు. అధికారులు, ప్రభుత్వంలో పనిచేసే అధికారులు తెలియకుండా జీవోలు ఇస్తారని మేము అనుకోము. ఒకవేళ జీవోలు ఇచ్చారనుకోండి, అది ప్రభుత్వంలో పనిచేసే అధికారుల్ని సెటరైట్ చేసుకోవాల్సిన బాధ్యత ఆ ముఖ్యమంత్రికి ఉంటది. అలా ముఖ్యమంత్రికి లేనప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగటమే పిటూరం. వెంకటేష్ రెడ్డి గారు, నాదొక ప్రశ్న. అంటే అంత చేటు మీ పట్ల లాయల్టీస్ చూపించే విధంగా అధికారుల్ని మీరు ఎలా తయారు చేసుకోగలిగారు? ఆ రహస్యం చెప్పండి, వీళ్ళు కూడా చేసుకుంటారు. మీ పట్ల ప్రజల పట్ల లాయల్టీగా ఉండాలి అధికారులు. అదే చెప్తున్నా, కానీ మీ పట్ల లాయల్టీగా ఉండేలాగా మీరు ఎలా చేసుకోగలిగారనే రహస్యం వీళ్ళకి చెప్తే వాళ్ళ పాలనాపరమైన ఆ సీక్రెట్ ని వీళ్ళు కూడా అడాప్ట్ చేసుకుంటారు. అవన్నీ ఏదో సామెత లాగండి. పెళ్లి సంబంధానికి పోతే అమ్మాయిని పిల్లోడిని చూడటానికి వెళ్తే మా పిల్లోడు అది చేస్తాడు ఇది చేస్తాడు, వీరుడు సూర్యుడు బలవంతుడు, ఎంతమంది మీద అయినా యుద్ధం చేస్తాడు, అది ఇదని చెప్పేసి చెప్పిన తర్వాత తీరా పిల్లనిచ్చి కట్నం ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత కార్యానికి పంపిస్తే కార్యంలో ఆ అమ్మాయి చూసి నన్ను నవ్వట్లేదు, పూలు పెట్టుకొని రాలేదు, అక్కడ స్వీట్లు మంచిగా పెట్టలేదు, పాలు సరిగా ఇవ్వలేదు, కాబట్టి నేనేం చేయలేను అన్నట్టుంటది. ఇక్కడ ఏంటంటే ఎన్నో చెప్పి అధికారంలోకి వచ్చారు, ఏదో చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. దయచేసి ప్రజల్ని ఇప్పుడైనా తప్పుదారి పట్టించకుండా ఏదో అధికారుల మీద, చిన్న వ్యక్తుల మీద, కింద వాళ్ళ మీద నిందలు వేయకుండా
సక్రమంగా ఇచ్చిన మాటలన్నీ నెరవేర్చుకుంటూ పరిపాలన చేయండి. ఈ రోజు రాష్ట్రంలో ఈ నెలలో నిన్న కూడా నడి రోడ్డు మీద వినుకొండలో సెంటర్లో పబ్లిక్ గా రషీద్ అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తని టీడీపీ కార్యకర్త నరికి చంపేశాడు. పసిపిల్లలు రోజుకొక పసిపాప అత్యాచారానికి గురయ్యి హత్య గావించబడుతున్నారు. వాటి మీద చర్యలు ఏమంటే ఇలాంటివన్నీ చెప్పి అధికారులు మాట్లాడట్లేదు ఇవన్నీ చెప్పేసి ఇదేదో అత్యాచార ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసి హత్యల ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసి విధ్వంసాలు ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసి విధ్వంసాలు సృష్టిస్తూ మళ్ళీ ఏం చెప్తున్నారు? అధికారులు మాట్లాడట్లేదు. అడ్మినిస్ట్రేషన్ లో కింగ్ మేకర్ అయిన భారతదేశానికి అడ్మినిస్ట్రేషన్ నేర్పిన చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చూసుకోవాలి కదా. ఇన్వెస్టిగేషన్ లో తేలింది వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. నేను ఆయన ఇంటరప్ట్ చేయాలని కాదు, విషయం చెప్పడం కోసం అండి. ఎవరిద్దరు ఫ్రెండ్స్ అండి? ఇప్పుడు ఆ చంపినైనా చనిపోయినైనా కూడా గతంలో కలిసి ఒకే పార్టీలో పనిచేశారు. నేరం జరిగింది కదండి. నేరం ఎవరి హయాంలో జరిగింది? అలా చెప్పండి. నేరం ఎవరి హయాంలో జరిగింది? గారికి తెలియదేమో అనుకుని పాపం లేక ఆయన కూడా అబ్జెక్ట్ చేతురు. చంపినైనా చనిపోయినైనా కూడా వైసీపీ నాయకులండి. ఇక్కడ పార్టీని తీసుకురాకుండా మీరు మాట్లాడితే నేను మిమ్మల్ని అబ్జెక్ట్ చేసేవాడు కాదు. మీరు చంద్రబాబు నాయుడు గారితో ఫోటోలు 10 పెడతా మీకు. నేను 10 ఒకటి కాదు. చంద్రబాబు నాయుడు గారితో ఎలక్షన్ గా పనిచేసిన ఫోటోలు 10 పెడతా నేను. అతనివి ఒకటి కాదు. వైసీపీలో పనిచేసి 100 ఫోటోలు ఉన్నాయండి వెంకటేశ్వర రెడ్డి గారు. నేను కూడా పెడతాను. అంతకుముందు ఉండొచ్చు ఎలక్షన్ గా పనిచేసినవి. ప్రజెంట్ ఏంటి అనేది ఇప్పుడు మీరు సమాధానం చెప్పలేక చెప్పండి. ఇప్పుడు అధికారంలో మీరున్నారు. ప్రతి ప్రశ్నకి ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క ప్రశ్నకి ప్రతి ఒక్క జరుగుతున్న ప్రతి సంఘటనకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో మీరున్నారు. ఫస్ట్ అది గమనించండి. బాధ్యత మీది. ఆంధ్రప్రదేశ్ లో ఏ రకమైన సంఘటన జరిగినా ప్రభుత్వాన్ని బాధ్యతలో మీరుండి మీరు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మీరు ప్రశ్నిస్తున్నారు. అది విడ్డూరం. పైగా ప్రశ్నించే వాళ్ళని మీరు ప్రశ్నించకూడదు అంటున్నారు. మీ ఉద్దేశం చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. ఒక్క నిమిషం విజయకరణ్ గారు. వెంకటేశ్వర రెడ్డి గారు మీ ఉద్దేశం చెప్పండి. ఈ కాన్స్పిరసీ వెనకాల ఎవరుండి ఉంటారు? జీవో ఎలా రిలీజ్ అయింది? మీ మనుషులు లేరా? అంటే మిమ్మల్ని ఇంకా ఫాలో అవుతున్న ఆఫీసర్స్ ఉన్నారా? ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్నారా? నేనేమంటున్నానంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ విషయాలన్నింటినీ, ఈ మేనిఫెస్టో విషయంలో కావచ్చు, మిగతా ఈ జరుగుతున్న అఘాయిత్యాల విషయాల్లో కావచ్చు, వీటన్నిటిని డైవర్ట్ చేయడం కోసం ఆ జీవో కూడా ప్రజల్లో అదే చేశారనే వ్యతిరేకత రావడం కోసం, గత ప్రభుత్వంలో చేసింది మీరు చేశారన్న వ్యతిరేకత పెళ్ళుపుకటంతో దీన్ని డైవర్ట్ చేయడం కోసం అధికారుల మీద నిందలు వేసి వాళ్ళని పక్కగా పంపించే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం. ఇది నాకున్న అభిప్రాయం. రైట్, ఓకే. ఒకసారి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, సో ఆ అంశం పక్కన పెడితే రెండోది నరసాపురం ఎంపీడీఓ అదృశ్యం కేసులో ఆయన ప్రసాదరాజు గారి మీద అభియోగాలు మోపుతూ రాసిన లేఖ డిప్యూటీ సీఎంకి రాశారు. ఏంటంటే అంతగా ఫ్రైటన్ అయ్యే పరిస్థితులు అప్పట్లో ఉన్నాయా, ఉండేవా? అంటే పాలకుల వేధింపులు కొంతమంది ఉద్యోగుల పైన ఇలాంటి ఒక భయోత్పాతాన్ని సృష్టించాయో ఈ ఉదంతమే ఉదాహరణ అనమాట. ఇప్పుడు అదేదో ఫెర్రీకి సంబంధించినటువంటి అంశం, ఏదో బోట్ కాంట్రాక్టు ఒక 55 లక్షలు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకపోవటం, ఇప్పిస్తానన్నటువంటి పెద్ద మనిషి ఏమో ఎన్నికల్లో ఓడిపోవటం, దరిమిలా ఇవాళ అతని ఉద్యోగ భద్రతకే భంగం వాటిల్లిన నేపథ్యంలో అతనికి ప్రత్యామ్నాయం ఏమీ లేక మరి ఏదో వీడియో ఒకటి వైరల్ అవుతుంది, ఆయన మాట్లాడిన మాటలు. నెక్స్ట్ వాళ్ళ కొడుకు కూడా చేసినటువంటి ఆరోపణలు, ప్రత్యేకించి ప్రసాద్ రాజు మీద
ఇతను రాసిన లేఖ ఏది జనసేన పవన్ కళ్యాణ్కి ఉద్దేశించి, ఒక రకంగా చెప్పాలంటే నిజాయితీగా పనిచేసే వాళ్ళని మాట విననాలనేమో పెద్ద ఎత్తున వేధింపులకి గురి చేసినట్లుగా, మరోవైపేమో వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్న వాళ్ళకేమో పెద్ద ఎత్తున పదోన్నతులు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇవాళ అటు సీఎంఓలో ముఖ్యంగా చక్రం తిప్పినటువంటి అధికారి ఆయన భార్య కూడా ఏదో ఉన్నత స్థానంలో ఎలా పదోన్నతులు పొందారో మనం చూసాము. గత ముఖ్యమంత్రి బంధువు అతనికి కూడా మరి నిబంధనలను అతిక్రమించి రిజిస్ట్రార్గా వేరే దీంట్లోకి రావటం యూనివర్సిటీలో చూసాం. ఎలా వీళ్ళు వాళ్ళ యొక్క ఆశ్రిత పక్షపాతం ఏది బంధు ప్రీతి ఎలా పెడధోరణి పట్టింది అంటే వాళ్ళను పట్టుకుంటే మనకు పదోన్నతులు వస్తాయి, లేదు చెప్పిన మాట వింటే మనకి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఈరోజు ఏదో పేపర్లో చూశాను ఒక ప్రముఖ పత్రికలో, ఇప్పటికీ క్షేత్రస్థాయిలో వైసీపీ పోలీసులే అని బ్యానర్ హైటింగ్. ఏంటి క్షేత్రస్థాయిలో ఇప్పటికీ వైసీపీ పోలీసులే అంటే పోలీసులు వైసీపీ పోలీసులేంటి, టీడీపీ పోలీసులేంటి, ఎంత హాస్యాస్పదంగా ఉంది. అంటే ఇది మనం మీడియాని అనటం కాదు, ఇక్కడ వాళ్ళు రాసిన దానికి కాదు. అంటే వాళ్ళల్లో ఎంత చెడ్డ పేరు తెచ్చుకున్నారు ఏది ఆ అధికారులు, ఆ ఉద్యోగులు, టీడీపీ పోలీసులని లేకపోతే వైసీపీ పోలీసులని. పార్టీకిను ఉద్యోగానికి సంబంధం ఏంటి? ఒకవేళ పార్టీలో పనిచేయాలనుకుంటే పార్టీలోనే ఉద్యోగం చేసుకుంటే పోతుంది. లేదు ప్రభుత్వ ఉద్యోగంకి వచ్చినప్పుడు మన విజయ్ అన్నాడు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్, ఆ సర్వీస్ మాన్యువల్స్, వైసీపీ మాన్యువల్స్ అనేసాడు విజయ్ కూడా. ఇది సర్వీస్ మాన్యువల్స్ వదిలేసి వైసీపీ మాన్యువల్స్లో పనిచేస్తున్నారని. ఇది పెడధోరణి. ఇది ఏంటంటే మనం అనుకున్నాం ఆ భక్తి భయం పోవటం కాదు, బరితెగింపు వచ్చేసింది అనమాట. ఈ బరితెగింపుకి అడ్డుకట్ట వీళ్ళు వేయగలరా? ఎవరు? కూటమి ప్రభుత్వాన్ని ఇవాళ అనేక ఆశలతో మరి 164 సీట్లలో గెలిపించారంటే వీళ్ళ పైన మరి అంత బరువు పెట్టారు. ఈ 164 సీట్ల ఆధిక్యత వాళ్ళకి ఇవాళ దీన్ని అడ్డుకట్ట వేయటం మీద చూపించాలా, అంతే తప్ప ఏ మాత్రం ఉదాసీనత ఉపేక్ష గనక చూపించినట్లయితే వాళ్ళకి వీళ్ళకి తేడా లేదు అనే భావం. అరెస్ట్ ఏమన్నా జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే ఎంపీడీఓ అదృశ్యం కేసులో చాలా తీవ్రమైన అభియోగాలు ఆయన ఎదుర్కొంటున్నారు. వాళ్ళ అబ్బాయి కూడా రాసిన లెక్కల్లో అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రత్యేకించి ఆయన పేరుతో అతను మాట్లాడిన దీంట్లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రసాద్ రాజు వేధింపుల వల్లే తన తండ్రి అన్న దీంట్లో ట్రేస్ అవుట్ అవ్వాలా. ఏది ముందుగా అది బాడీ ఇంకా దొరికినట్టుగా లేదు, అసలు ఆయన ఉన్నారా లేరా, అక్కడెక్కడో సరస్సు దగ్గర ఎక్కడో ఆయన కాలువ దగ్గర ఏలూరు కెనాల్ సెల్ ఫోన్ సిగ్నల్స్ అక్కడితో ఆగినాయి అంటున్నారు. అది బయటకు వస్తే తప్ప ఆ కేసు రిజిస్టర్ అయ్యి ఎంక్వైరీ చేసి ఇవన్నీ తర్వాత పరిణామాలు. ఏది ప్రసాద్ రాజ్ అరెస్టు జరుగుతుందా లేదా, అరెస్టులతో ఇది కాదు కదా. ముందు మనలో మార్పు రావాలి, ఏది వ్యక్తిలో నైతిక వర్తన రావాలన్నమాట. అంటే ఎక్కడో ఒక చోట దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఈ అట్రాసిటీస్ ఇంకా వాటి తాలూకు ఇంపాక్ట్ ఓ ఫ్రైటనింగ్ అట్మాస్ఫియర్ అలాగే ప్రివేల్ అవుతుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన ఎవరో వేధించారని చెప్పి మనం చేయాల్సిన అవసరం ఏంటంటే మనం వెళ్ళిపోతాం, ఇంకో పోస్టులో జాయిన్ అవుతాం. ఇప్పుడు ఇక్కడే ఉండాలని ఏమైనా ఉందా? ప్రభుత్వ ఉద్యోగికి ఏ శాఖలో అయినా చేసుకోవచ్చు, ఏ ఉద్యోగం అయినా చేసుకోవచ్చు. ఆయన టార్చర్ అనుభవించుంటారు, అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కదా. అంటే ఇప్పుడు తను రిటైర్ అవుతున్నాడంట, ఇప్పుడు త్వరలోనే అక్కడికి వచ్చి కూడా 4 నెలలు అవుతుందంట. ఆ కుటుంబం యొక్క క్షోభ మరి అది మామూలు క్షోభ కాదు, ఏ కుటుంబానికి రాకూడనటువంటి కష్టం. ఇవాళ ఉద్యోగులు ఒకవైపు వేధింపులు, మరోవైపు ఏమో ఈ టార్చరు, అనేక క్షోభ మనం చూసాం. కాకపోతే ఒకటి, పాలకులకు ఉద్యోగులకు మధ్య మనం అనుకున్నట్టుగా ఆ గీత చెరిగిపోవడం వల్ల వచ్చిన దుస్సంప్రదాయాలే ఇవన్నీ, దుష్ఫలితాలే ఇవన్నీ కూడా అనమాట. ఇవాళ సిపిఎస్ జిపిఎస్ జీవో ఇది వచ్చిందండి. ఇదొకటే కాదు, రేపొద్దున సిఆర్డిఏకి సంబంధించింది ఏదన్నా వస్తే ప్రజా తీర్పు ఇచ్చింది దేనిపైన, కొన్ని అవివేక నిర్ణయాలు గత ప్రభుత్వం తీసుకుంది కాబట్టి వాటి వ్యతిరేకంగా ప్రజలు రెబల్ అయ్యారు, ర్యాలీ అయ్యారు కూటమి వైపు. ఆ విధాన నిర్ణయాల జీవోలే ఇలా బయటకు వస్తుంటే ఇది మరి దీనికి చెప్పాల్సింది ప్రభుత్వమే, చెప్పలేకపోతే అది అసమర్థతగా కూడా చూసే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ప్రసాద్ రాజు అరెస్టు జరుగుతుందా లేదా మీన్ టైం మనకు తెలుస్తుంది.
రామ్ కుమార్ గారు మీరేమంటారు? ప్రసాదరాజు గారి మీద వచ్చిన అభియోగాలు అండ్ ఎంపీడీఓ అదృశ్యం, ఆయన డిప్యూటీ సీఎంకి వచ్చిన అడ్రస్ అయిన లెటర్, వాళ్ళ అబ్బాయి అయితే నేరుగా అభియోగాలు ప్రసాదరాజు గారి మీదే పెట్టారు. అదృశ్యం వెనకాల ఆయన ఉన్నారు. ఇలా ఒక్కళ్ళొక్కళ్ళు వైసీపీ ఫార్మర్ ఎమ్మెల్యేస్ కావచ్చు, ఫార్మర్ మినిస్టర్స్ కావచ్చు, వీళ్ళందరి మీద అభియోగాలు తెర మీదకి వస్తున్నాయి. మరో పక్కేమో ఆయన రెడ్ బుక్ సంగతి ఏం మాట్లాడరు. అది విజయ్ కిరణ్ గారిని అడుగుతాలేండి, అదేమన్నా బైండింగ్ ఇచ్చారో ఆ రెడ్ బుక్, ఇంకా దాంట్లో డీటెయిల్స్ బయటికి రావట్లేదు. రామ్ కుమార్ గారు మీరు ఈ విషయం చెప్పండి. ఇలా ఎలిగేషన్స్ ఎదుర్కొంటున్న ఫార్మర్ ఎమ్మెల్యేస్. మీరు కొన్ని విషయాలు చాలా గట్టిగా ఇబ్బంది పెడుతున్నారు వాసుదేవ గారు. అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షం లేకపోయినా గట్టి ప్రతిపక్షంలో ఇక మీరే పట్టుకుంటున్నారు. కొన్ని విషయాలు బయటికి కొన్ని రావడానికి, కొన్ని ప్రక్షాళన చేయడానికి టైం లేదు. కానీ పాత విషయాలన్నీ కూడా తోడుతుంటే చాలా బయటికి వస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయం అనే కాదండి, నిన్న ఎక్కడో మట్టి తవ్వకాలు చేస్తున్నారు ఉత్తరాంధ్రలో అని. ఎర్రమట్టి దిబ్బలు సార్, ఎర్రమట్టి దిబ్బలు, ఎర్రమట్టి దిబ్బలు. దాన్ని ఇప్పుడు తెల్లారేటప్పటికి హుటాహుటిగా దానిపైన స్పందించారు. అంటే ఒక మాట ఏంటంటే పై కింద దాకా కూడా ఒక వ్యక్తే అన్ని చూసుకుని చేసుకునే అవకాశం లేదు. కింద ఉన్న వాళ్ళు కూడా దాని మీద, అంటే పై పార్టీ స్థాయిలో కార్యకర్తల నుంచి ఆ పైన ఎమ్మెల్యేలు అందరూ కూడా చేయాలండి. అధికారులు కూడా ఇప్పుడు కూడా మారి అలర్ట్ అయిపోయి ఇంకా ప్రభుత్వం మారింది, వీళ్ళు ఊరుకోరు, మనం పని చేయాలనే సంకల్పంతో వాళ్ళు కూడా ముందుకు రావాలి. దీనికి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా యాడ్ చేస్తానండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం రాకముందు ఇసుక గుట్టలు తయారు చేశారండి. ఇప్పుడు మా అసెంబ్లీనో, కాకినాడ రోడ్లోనో, పెద్దాపురంలోనో. గవర్నమెంట్ మారాక కూడా కొత్త ఎమ్మెల్యేలు వచ్చాక కూడా ఇంకా అమ్ముతానే ఉన్నారు. అంటే ఎవరి చేతిలో ఉంది అంటే మళ్ళీ కామెంట్ చేస్తే పాత ఎమ్మెల్యేల చేతిలో. అంటే ఎమ్మెల్యే కదా, కింద ఉన్న వాళ్ళు ఎవరికి అప్పు చెప్తారు కదండి, వాళ్ళు చేసుకుంటూ ఉంటారు దాని మీద వ్యాపారం. ఇంకా వాళ్ళ మీదే వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మాలాంటి వాళ్ళని కంప్లైంట్ చేశాక ఆ ఇసుకరంతా కూడా క్వాంటిఫై చేసి గనుల శాఖ అధికారులకి అప్పచెప్పి ఇప్పుడు అది కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అంటే అన్ని చోట్ల కూడా ఇటువంటి ప్రయత్నాలు జరగాలి. గవర్నమెంట్ కి చెడ్డ పేరు రాకుండా ఏ స్థాయిలో ఎవరెవరైతే ఉన్నారో అందరూ కూడా కలిసికట్టుగా వర్క్ చేస్తేనే వీటి నుంచి మనం బయట పడగలుగుతాం. వాస్తవాలు రైట్. విజయ్ కిరణ్ గారు చూసారు కదా, ఎంపీడీఓ అదృశ్యం కేసులో అంటే రోజు ఒక్కో కేసు బయటకు వస్తుందండి. ఒక్కొక్క ఎమ్మెల్యేనో, ఒక ఫార్మర్ మినిస్టరో, ఇలా వాళ్ళ అట్రాసిటీస్. మొన్నటిదాకా గోదావరి జిల్లాలో తొడలు కొట్టిన ద్వారంపూడి ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు, మరి ఆయన బియ్యం అక్రమ రవాణా గురించి, లేకపోతే వైజాగ్లో ఇప్పుడే రామ్ కుమార్ గారు ప్రస్తావన చేశారు ఎర్రమట్టి దిబ్బల తవ్వకాల గురించి. దాని కింద ఆ ఎర్రమట్టి కింద ఉన్నది వాస్తవంగా అంటే తవ్వేయటం వెనక ఉన్నది అంటే కింద లాటరైట్ ఉంది. లాటరైట్ అనే ఖనిజాన్ని ఎత్తుకుపోవటానికి గడిచిన 5 ఏళ్లుగా నిరాటంకంగా జరుగుతున్న విధ్వంసం అది. దానికి ఇంతవరకు పులి స్టాప్ వేయాలి. ఒక పక్క డిప్యూటీ సీఎం కూడా చాలా కాన్షియస్గా దాని మీద మాట్లాడారు. ఆయన చాలా సీరియస్గా ఉన్నారు. పర్యావరణ ఎందుకంటే ప్రపంచంలో 3 ప్రాంతాల్లోనే ఉంది. ఒక సౌత్ ఆఫ్రికాలో, శ్రీలంకలో, తర్వాత మనకే ఎర్రమట్టి దిబ్బలు ఈ ప్రత్యేకత. సో ఇటువంటి వాటిని ఒక హెరిటేజ్ లాగా కాపాడుకోవాల్సిన చోట మినరల్స్ కోసం మనం తవ్వేస్తూ ఉంటే రేపొద్దున ప్రకృతి ఊరుకుంటుందా? అండ్ మీరు కూడా చాలా స్ట్రింజెంట్గా చెప్పారు కదా వచ్చిన వెంబడే అని. మరి ఆ రెడ్ బుక్ సంగతి ఏంటో తెలియట్లేదు, దాంట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో తెలియట్లేదు. రోజు ఊరిస్తున్నారు కానీ ఎవరిని అరెస్ట్ చేయట్లేదు, ఆ పేర్లు కూడా లీక్ చేయట్లేదు, రివీల్ చేయట్లా. మీరు దాని మీద ఎప్పుడు శ్రద్ధ పెట్టే అవకాశం ఉందండి రెడ్ బుక్ మీద? రెడ్ బుక్ అనేది దాంట్లో రాసిన పేర్లకి సంబంధించి ఎవరైతే చట్ట విరుద్ధంగా, ఎవరైతే ఇందాక మీకు చెప్పినట్టు వైసీపీ రూల్స్ పాటించారో వారికి సంబంధించినటువంటి చర్యలు, అది కూడా రాజ్యాంగబద్ధంగా, ప్రభుత్వ పరంగా, న్యాయబద్ధంగా చర్యలు తీసుకుంటామని ఆ రోజు లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు గారు చెప్పారు. అదే దీంట్లో ఈ రోజు కూడా దాని మీద చర్యలు మొదలవుతా ఉన్నాయి. రిజల్ట్స్ రావడానికి కొంచెం టైం పట్టింది. ఎందుకంటే ఒక విచారణ జరుగుతుంది, దానికి ఒక డ్యూ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా చట్ట వ్యతిరేకంగా చేసినటువంటి అధికారులందరూ కూడా చట్ట ప్రకారం శిక్షణ మీద, మేమేదో వైసీపీ లాగా రాజారెడ్డి గారి రాజ్యాంగం లేకపోతే సొంత రాజ్యాంగం మీద బేస్ అయ్యి మేము చర్యలు తీసుకోం. వెంకటేశ్వర రెడ్డి గారు చాలా చక్కగా ఈజీగా చెప్పారు ఇందాక. రాజారెడ్డి గారి రాజ్యాంగం పుస్తక ప్రతులు ఎక్కడైనా లభ్యమవుతాయండి మీ దగ్గర? ఉన్న మీరు మీ లైబ్రరీలో ఏమన్నా ఉంచారా? మీ నాలెడ్జ్ మన ప్యాలెస్ లో ఉంటాయండి, తాడేపల్లి ప్యాలెస్ లో కానీ, బెంగళూరు ప్యాలెస్ లో. అలా కాదు, అది ప్రజలకు అందుబాటులో ఉంచాలి కదా. ఆ రాజ్యాంగంలో ఏం రాశారు, దాన్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు అనేది తెలియాలంటే
మీరు అందుబాటులో ఉంచొచ్చు కదా, ప్రజలు అప్రమత్తంగా అంటే ఉంటారు. వాళ్ళు అంటే ఆ క్రియలు మాత్రం బయట కనపడతాయి తప్ప ఆ ప్రతులు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ లో ఉంటాయి. నడి రోడ్డు పైన గొంతులు కోసి జై జగన్ అన్నటువంటి వీరు ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవను కూడా తెలుగుదేశం పార్టీకి ఆపాదించడం. ఈ రోజున ఇక్కడ నేరాలు జరుగుతాయండి. ఇప్పుడు ఒక రాష్ట్రంలో నేరాలు జరుగుతాయి. ఆ నేరాల పైన ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది, ఆ నేరాలని ఏ విధంగా అరికట్టడానికి ప్రణాళికలు వేస్తుంది, ప్రభుత్వ స్పందన మీద ఆధారపడి ఉంటుంది ఆ ప్రభుత్వం యొక్క పనితీరు. అంతేగాని వారిలాగా కనీసం ఒక ఎమ్మెల్సీ హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే దాని మీద ఒక్కసారి కూడా మాట్లాడకుండా వారినే పక్కన పెట్టుకొని మీటింగులకు తీసుకెళ్ళినటువంటి ఆ ప్రభుత్వం మమ్మల్ని విమర్శిస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటాయి. ఇప్పుడు వెంకటేష్ రెడ్డి గారు చెప్పే సామెతలు కూడా ఎంత హాస్యాస్పదమైన సామెతలు. సహజంగా ఇట్లాంటి డిబేట్స్ లో చెప్పాల్సినటువంటి సామెతలు కాదు. అంటే వారి స్థాయి ఏ విధంగా ఉంటుంది, వారి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ రెడ్ బుక్ అయినా సరే ఎవరైనా సరే భారతదేశం ఖచ్చితంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీద బేస్ అయి నడవాల్సిన ఆవశ్యకత ఉన్నది. అలా పక్కకెళ్ళి రాజ్యం చేసినప్పుడు మాత్రం ఇలాంటి 164 లాంటి రిజల్ట్స్ వస్తాయి, 11కు మాత్రమే పరిమితం అవుతారు. అందుకని ఇప్పుడు ఖచ్చితంగా రెడ్ బుక్ లో ఉన్నటువంటి పేర్లందరూ కూడా శిక్ష అనుభవిస్తారు. మీకు ఇంకొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ఆఫీసర్స్ కూడా ఉన్నారండి, కేవలం పొలిటికల్ లీడర్స్ అందులో ఉన్నది. పొలిటికల్ లీడర్స్, అన్యాయం చేసిన పొలిటికల్ లీడర్స్ ఉంటారు, అత్యుత్సాహపరిచినటువంటి అధికారులు ఉంటారు, అందరూ ఉంటారు దాంట్లో. ఇంకొక విషయం అండి, ఇప్పుడు అధికారులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు ప్రాంతంలో ఒక సీఏ గారి గురించి ఒక 3 సార్లు డైరెక్ట్ గా ఆ సీఏ గారి పేరెత్తి ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చేశారనో లేదు రకరకాలైనటువంటి కామెంట్స్ ఒక అధికారిని డైరెక్ట్ గా పేరు పెట్టి లైవ్ మీడియాలో చెప్పారు. మీరు గమనిస్తే కట్ చేస్తే ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వంలో ఆ సీఐకి పోస్టింగ్ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారికి మోచేతి నీళ్లు తాగిన అధికారులకు మాత్రం పోస్టింగ్లు వచ్చినాయి. వారి ఉద్యోగం వారు పర్ఫెక్ట్ గా చేసినటువంటి పల్నాడు ప్రాంతానికి సంబంధించిన ఆ సీఏ గారికి కనీసం ఇంతవరకు పోస్టింగ్ లేదు. అంటే మేము ఏదో మాకు పని చేయించుకున్నాము అనేటువంటిది అబద్ధం అని చెప్పడానికి చెప్తా ఉన్నాం. మేము రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా రాజకీయంగా ఉంటుంది, ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాలు ప్రభుత్వ పరంగా ఉంటాయి తప్ప సొంత లాభాల కోసమో సొంత ప్రయోజనాల కోసమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినట్టు మేము చేయమనే దానికి అదొక నిదర్శనం. ఇప్పుడు ఆ సీఏ కింద వరకు పోస్టింగ్ లేదు. వారు చేసినటువంటి ఎలిగేషన్స్ ఆ సీఏ గారి పేరు చెప్పి వైల్డ్ ఎలిగేషన్స్ చేశారు. అంటే నేను ఏం చెప్తానంటే అధికారుల్ని ప్రభుత్వంలో భాగంగా చూడాలి తప్ప మన పార్టీలో భాగంగా చూడకూడదు అనేటువంటిది నేను చెప్పదలుచుకుంటా ఉన్నానండి. వెంకటేష్ రెడ్డి గారు మీరేమంటారండి? అంటే మీ రాజ్యాంగం ప్రతులు ఏమన్నా బయట మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయా? రాజారెడ్డి రాజ్యాంగం ఏమన్నా అందుబాటులో ఉంచుతారా ప్రజలకి? అంటే అందులో ఎలాంటి అరాచకం ఉందో అది జరగకుండా ఉండటానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో మిగిలిన ప్రజానికం నేర్చుకుంటుంది. నేనేమంటాను, గతంలో జరిగిన వాటిని ఇలానే బ్లైమ్ చేసుకుంటూ అబ్యూజింగ్ చేసుకుంటూ మీరు పరిపాలన కొనసాగించడం మానేసి పరిపాలన చెయ్యడం చేతగాక అధికారులు మాట వినట్లేదు. గత ప్రభుత్వంలో రాజారెడ్డి అన్నీ జరిగిన తర్వాతే జూన్ 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది. ఏప్రిల్ 11వ తారీఖు, మే 11వ తారీఖు ఒక ఎన్నికలు జరిగినాయి. జూన్ 4వ తారీఖు ఒక రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత అన్ని అధికారంలోకి ప్రమాణ స్వీకారాలు చేసి పరిపాలన కొనసాగించే క్రమంలో గత విషయాల మీద బ్లైమింగ్ చేసుకుంటే క్లియర్ గా చెప్తున్నాను, వాళ్ళకి ఏమీ రాదు, వాళ్ళకి నష్టం కూడా జరిగిద్ది. అదే విషయాలు పదే 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 వల్లెవేయడం వలన, ఇట్లానే వల్లెవేయడం వలన వాళ్ళకి ఏ లాభం రాకపోగా నష్టం కూడా జరిగిద్ది. ఫస్ట్ మీకు ప్రజలు ఒక బాధ్యత అప్పచెప్పారు, ఆ బాధ్యతలో మీరేం చెప్పారో అది చేసి ప్రూవ్ చేసుకోండి. స్ట్రైట్ క్వశ్చన్ వెంకటేశ్వర రెడ్డి గారు ఒక స్ట్రైట్ క్వశ్చన్. వైజాగ్ ఎర్రమట్టి దిబ్బల తవ్వకాల వెనక గత ప్రభుత్వంలో మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు చీఫ్ విప్ వారి ప్రమేయం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. లాటరైట్ ఖనిజాన్ని అక్కడి నుంచి వారి ఆధ్వర్యంలో తరలించుకుపోయారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం కూడా దాని మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టిందని తెలుస్తోంది. విజయ్ కిరణ్ గారికి ఎంత నాలెడ్జ్ ఉందో నాకు ఆ విషయంలో తెలియదు, కానీ నాకైతే స్పష్టమైన సమాచారం ఉంది.
ఆయన వైజాగ్ నుంచి అదే కడప నుంచి ఆయన బంధువులు వచ్చి అక్కడ ఈ మొత్తం మిషన్ని క్యారీ అవుట్ చేశారనే సమాచారం ఉంది. ఎందుకు ఇప్పుడు ఒక హెరిటేజ్ని ధ్వంసం చేయాల్సినంత నెసిటీ అది గడికోట గారు చేశారా, వారి బంధువులు చేశారా, అవన్నీ దర్యాప్తులు తేలుతాయి. ఎందుకు ఇటువంటి అరాచకానికి విధ్వంసానికి పాల్పడచ్చు? నేచర్ని నేచర్లాగా ఉంచవచ్చు కదా. ఆ నేచర్లా కాపాడుతాము. గతంలో విధ్వంసం జరిగిందని వచ్చిన ఆయన వచ్చిన తర్వాత కూడా ఎర్రమట్టి దిబ్బలు దోచుకుంటుంటే వచ్చిన తర్వాత కూడా జరుగుతుంటే క్రైమ్ చేసిన వాళ్ళు ఎవరైనా పార్టీకి సంబంధం లేదండి. క్రైమ్ చేసిన వాళ్ళు ఎవరైనా క్రైమ్ చేసినట్టే. మీకు పలానా వాళ్ళు చేశారనే నిర్ధారణ ఉన్నప్పుడు మీరు ఇమీడియట్లీగా కట్టడి చేయకుండా ఎందుకు కొనసాగిస్తున్నారు? ఆయన కొనసాగించట్లా గవర్నమెంట్. లోకేష్ ఏం ఊరుకోరు. మీరు ఆయన ఉదాసీనంగా ఉన్నారని అనుకోమాకండి. ఆయన రెడ్ బుక్లో పేర్లు రాసుకున్నారు. 1 by 1 ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. వాళ్ళందరూ దే విల్ బి క్విజ్డ్ షార్ట్లీ, వెరీ షార్ట్లీ. అందులో ఎటువంటి సందేహాలు. నేనేది అంటే నేచర్ని వదిలేసి మిగిలిన చోట్ల అవినీతి చేసుకోవచ్చుగా, నేచర్ మీద కూడా ఎందుకు అవినీతి అని? నేచర్ మీద ఎవరు అవినీతి చేయలేదు. చేసి ఉంటే చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్తున్నాం. మీరు చేశారు అని చెప్పేసి చర్యల పరంగా వచ్చేసరికి ఏమీ లేకపోతే రేపు ఇవాళ చెప్పుకోవడానికి బాగానే ఉంటది. ఒక నెల పోతే, ఒక సంవత్సరం పోతే మీరేం చేశారనే భావన వస్తుంది. మీరు చేసింది కూడా అదే కదా. సిఆర్డిఏలో అక్రమాలు జరిగాయన్నారు, ఐడెంటిఫై చేశామన్నారు, అబ్బో అంతన్నారు ఇంతన్నారు, చివరికి వచ్చి ఎవరి మీద చర్యలు తీసుకోలేదు కదా. అదే హౌ డిఫరెంట్ యు ఆర్ టు దెం. అవునండి, మేమేమంటున్నాం ఇప్పుడు చేసిన తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే, వాళ్ళని ఐడెంటిఫై చేయకపోతే ఈ రోజు బాగానే ఉంటది చెప్పుకోవడానికి, రేపు బాగానే ఉంటది, ఒక సంవత్సరం తర్వాత ఉంటది. రైట్. రామ్ కుమార్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. రామ్ కుమార్ గారు ఒక సవాల్ విసిరారు ఎన్డీఏ ప్రభుత్వానికి. ఆయనకు మేము మా హయాంలో జరిగి ఉండొచ్చు, మీరేం చేస్తున్నారు, నెలలోలేదు కదా, చర్యలు తీసుకోరేంటని. అదే నేను ఇందాక అధికారులతో పాటు పార్టీలు కూడా భాగస్వామ్యం ఎలా అవ్వాలన్న దానికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తానండి. కాకినాడలో అక్కడ ఎర్రమట్టితో పాటు కాకినాడ జిల్లాలో కూడా రామేశంపేట అని ఉంటుందండి, బోర్డర్ లో తవ్వి పారేశారు చుట్టూ కూడా. ఈవేళ అది ఆగిని కలెక్టర్ గారికి మొత్తం రిప్రజెంటేషన్స్ ఇస్తే చూసారంటే పైన అంతంత లోతు తవ్వేసే పైన ఎలక్ట్రికల్ పోల్ కనపడుతుంది. పైన కనపడేది ఎలక్ట్రికల్ పోల్. అంటే ఎంత లోతు తవ్వారు అంటే ఈవేళ ఆగినవి మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడం వల్ల అని పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తానండి, మధ్యలో ఇంటరప్ట్ చేయకుండా. మరి వారు చెప్పిన పింక్ టైం తేలేకపోయారు 5 సంవత్సరాల్లో వారు. రైట్. అయితే రామ్ కుమార్ గారు ఫైనల్గా మీరే చెప్పండి. సో ప్రభుత్వంలో మీ భాగస్వామ్యం కనిపించట్లేదు. తెలుగుదేశం ఒక పోస్ట్ అయితే జనసేన 1-1 వేసుకుంటారు. మీరు ఎక్కడ కొంచెం టైం పడుతుందా మీరు నామినేటెడ్ పోస్టులోకి వచ్చేప్పటికి? ఏంటంటే ఇది పొలిటికల్ క్వశ్చన్ లేండి. మీ ప్రెజెన్స్ ఎక్కడ కనిపించట్లా, అందుకని అడుగుతున్నా. ఏమండి ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు వేస్తారని అంటున్నారు. అయితే క్లియర్ కట్ గా నిన్న సాయంత్రానికి కూడా మా పార్టీకి ఇంకా పేర్లు ఇవ్వండి కానీ వేయాలన్నాను కానీ దీనికోసం నేను డిస్కషన్ అయిందండి. ఇప్పుడు దాకా మాకైతే సమాచారం లేదు. దానికోసం మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఆ సమాచారం వస్తే మా నుంచి కూడా పేర్లు వెళ్తే అందులో కూడా మేము కూడా వెళ్ళాలని చూస్తున్నాం అండి. త్యాగాలు చేసిన లిస్ట్ లో ఫస్ట్ లో బీజేపీ ఉంది, తర్వాత జనసేన ఉందండి. వాళ్ళకి సీట్లు ఇన్ని ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు. కానీ మా వెర్షన్ ఏంటంటే మేము అన్ని త్యాగాలు చేసేమన్నట్టుగా మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే సుదీర్ఘకాలం పార్టీకి పనిచేసి ఏదో ఒక చోట వెళ్ళాలని ఎవరికైనా ఆశ ఉంటది. ఖచ్చితంగా అలా పడినాడే నెక్స్ట్ జనరేషన్ కి ఎక్కడైనా హోప్ ఇన్స్పిరేషన్ కూడా మాలంటి చూపితే వేరే వాళ్ళు రావడానికి కూడా ఉండాలి, వాటిలోకి వెళ్ళాలని చూస్తారు. త్యాగాలు చేసామని మీరు అనుకుంటున్నారు. తెలుగుదేశం ఏమనుకుంటుంది అంటే లేదు మేము అనవసరంగా కోల్పోయాము, అసలు 175 మేమే కంటెస్ట్ చేస్తే మాకు 165, 170 కూడా వచ్చేవి అని అనుకుంటుంది. సరే కాదండి, దీనికి ఎలియన్స్ ముందు అడిగితే కనుక సమాధానం చెప్పేవాడిని. కానీ ఇప్పుడు మాకు ఆపరేషన్ చేసి మా నోళ్ళు కుట్టేస్తారని ప్రస్తుతం ఎలియన్స్ అని ఒక పెద్ద దాంతో పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇప్పుడు మేము మాట్లాడకూడదండి వాటి పైన. అయిపోయింది, ఇంకా మేము కాపురంలోకి వచ్చేసాం కాబట్టి మళ్ళీ నష్టం పోలేదు కదా, 8 సీట్లు సంపాదించుకున్నారు. అదే ఆ డిస్కషన్ కి వెళ్ళొద్దంటే మళ్ళీ మీరు డిస్కషన్ రేస్ చేస్తున్నారు. అవన్నీ మాట్లాడితే నేను చాలా మాట్లాడాలి, వద్దు అంటున్నాను. మనం అది కూడా మాట్లాడదాం ఖచ్చితంగా. రామ్ కుమార్ గారు మాట్లాడదాం ఇంకో రోజు, ఎందుకంటే